నేర్చుకోవటానికి మరొక వచ్చిన భాగాన్ని కూడా మనం చదవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2-3 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. చాలు. ఈ రోజున మన ప్రతి కుటుంబంలో వాడుకలో ఉండేటటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చెప్పగలరా? వాడుకలో ఉన్న మాట ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక రీతిగా ఈ మాటను వాడకుండా మనం ముందుకు కొనసాగలేం. ఏదైనా గుర్తొస్తుందా మీకు? ఈ మాట ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులు మాట్లాడవచ్చు, లేకపోతే పిల్లలు మాట్లాడవచ్చు. ఏదో ఒక సందర్భాన, ఏదో ఒక సమయంలో ఈ మాట మాట్లాడకుండా తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు. అమ్మా, ఈరోజు ఏంటి స్పెషల్? ఇంకా అది ఎంతగా ఎన్ని అంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోకి దారి తీస్తుందో కూడా మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొస్తారు కదా, కొత్త వస్త్రాలు కొనుక్కొని వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు? పిల్లలు ఏమంటారు చెప్పండి? 2 మాటలు వాడతారు కదా. నాకు నచ్చలేదు, రెండవది డ్రెస్ వేసుకోమ్మా, లేకపోతే ఆ డ్రెస్ వేసుకోరా అంటే నాకు మీకు రాలేదు, ఇంకా నాకు ఇష్టం లేదు. మనం కూడా చాలాసార్లు వాడుతుంటే ఏమంటామంటే, మా వాడికి ఆ ఆహారం ఇష్టం ఉండదండి, లేకుంటే ఆ ఫుడ్ ఇష్టం ఉండదు. ఇంకొక మాట వాడతాం, ఇదే తింటాడండి వాడు కదా. ఈ వాడుకలో మనం వాడుకునేటటువంటి మాటలు, వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని లేకుంటే వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గ్రహించాలనే ప్రయత్నం చేస్తే చివరికి ఏమైపోయిందంటే మన జీవితాలు నా ఇష్టం నేను బ్రతుకుతాను అనే దాకా వెళ్ళిపోయింది కదా. రకరకాలుగా అంటే వివిధ కోణాల్లో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క పరిస్థితులను ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు వాడుకలో మనము వింటున్నటువంటివి వాడుకలో మనకు జ్ఞాపకానికి వచ్చేటటువంటివి. అదేంటంటే నా ఇష్టం అన్నమాట కదా. కొంతమంది ఏం చేస్తారు, పక్కింటి వాడు నా ఇష్టం అంటే మనమేం చేస్తాం చెప్పండి? ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, వాళ్ళు లాలిస్తున్నారు కాబట్టి వాడు అట్లా మాట్లాడతాడు. 2 వీకితే కదా, 2 వీకితే సరవుతాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం దూషిస్తాం. కారణం ఏంటంటే నా ఇష్టము అనేటటువంటి పదము, నా ఇష్టము అనేటటువంటి మాట ఒకంత కోపాన్ని తెప్పిస్తున్నప్పటికీ మరొక వైపున మన హృదయాలను సంతోషపరిచేదిగా ఉంటుంది. వాడు ఎప్పుడు కూడా వాడికి ఇష్టమైనటువంటి పనులు చేస్తాడండి. వాడికి ఇష్టమైతేనే స్కూల్కి వెళ్తాడు, ఇష్టం కాకపోతే ఇట్లా కూర్చుంటాడు. దానివల్ల కలిగేది ఏంటి? నష్టం కలుగుతుంది తప్ప లాభం ఎప్పుడు కూడా మన జీవితానికి రాదు. కొన్నిసార్లు పిల్లలు వచ్చి ఇంట్లో కూర్చున్నారు, తల్లి వచ్చి అంటది, నాన్న బ్రేక్ఫాస్ట్ పెట్టనా అన్నప్పుడు, అమ్మ నీకు ఇష్టమైతే పెట్టు అంటే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ మన ఇంట్లో నడిచేటటువంటి సంభాషణలే. అరే నేను సంపాదించింది నీ కొరకేనా, నేను వండింది నీ కొరకే, నేను కష్టపడేది నీ కొరకే, నేను జీవించేది నీ కొరకే అనే మాట మనం వాడుతూ ఎంతగా ముందుకు వెళ్తామంటే, నా సమస్తం కూడా నేను సంపాదించి నా తదనంతం అంతా వచ్చేదంతా కూడా నీకేననేసి ప్రయాసపడుతున్నాం అనే మాట మనం చెబుతూ వాని ఇష్టానికి కాకుండా మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లల విద్య విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నా ఇష్టం ఏంటంటే మా కొడుకు డాక్టర్ కావాలి,
ఇంజనీర్ కావాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలి, అది మా కోరిక అండి అంటాం. బైబిల్లో అలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి వారు లూకా సువార్తలో అనుకోండి ఒకసారి. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో ఒక మాట మనకు అనిపిస్తుంది. 22వ అధ్యాయం 42, 43 వచనాలు మనం చదువుకుందాం. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరుడుగా. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన మరణానికి వెళ్ళక ముందుగా ఈ లోకాన జీవిస్తూ ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అని అంటే, నేను ఈ లోకంలో నేను వచ్చిన ఉద్దేశం నీకు తెలుసు, ఎందుకొరకు నన్ను పంపావో తెలుసు, ఈ లోకాన నేను చేయవలసినటువంటి కార్యం నెరవేర్చబడాలి అంటే నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి, నీ ఇష్టము నెరవేర్చబడాలి. ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు బోధించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం. మత్తయి సువార్తలోనికి మరలా రండి. యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ఒక ప్రసంగంలో ప్రభువు మనకు నేర్పినటువంటి ఒక సత్యం ఇది, మనకు నేర్పినటువంటి సత్యం ఇది. 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అంటే 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ భాగాన్ని మనం చదువుకుందాం. నీ చిత్తము, గమనించండి మాట, నీ చిత్తము పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో అలాగే భూమి మీద మా కొరకు నెరవేర్చబడాలి. అంత మంచి మాట కదా. ఉదయకాలన ఈ మాటను మనం తీసుకొని మనము మత్తయి వార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేద్దాం. ఆ వ్యక్తి జీవితంలో ఉండేటటువంటి లోతైనటువంటి సత్యాలు మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనకు కలిగేటటువంటిది ఏంటి? లోక ఇష్టం కొరకు మనం జీవించేటటువంటి విధానంలో జీవించినప్పుడు మనకు కలిగేటటువంటి నష్టం ఏంటి? మన కొరకు ఎవరైనా ఏదైనా దాచి ఉంచారా అన్నటువంటిది ఈ రోజున 3 విషయాలు ప్రాముఖ్యంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఈ ఏదది ధన్యతల కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. ఆ దిగి వస్తున్నటువంటి తరుణాన ఒక వ్యక్తి తారసపడ్డాడు యేసు ప్రభునకు. ఆ తారసపడినటువంటి వ్యక్తి ఎవరంటే కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. సరాసరిగా యేసు ప్రభువును ఎదుర్కొంటూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చాలా జాగ్రత్తగా చదివితే తప్ప దాని లోతు ఏంటో మనకు అర్థం కాదు. మొదటి వచనము, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. యేసు ప్రభు ముందు నడుస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వెనక జన సమూహాలు ఉన్నారు. ఆయన 5వ అధ్యాయంలో కొండ మీదకి ఎక్కి వెళ్ళినప్పుడు జన సమూహంలో ఆయన వెంబడించి పైకి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన ముందున్నాడు, ఆయన వెనక జన సమూహాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటను మనం గుర్తెరగాలి అని అంటే, ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు, సమాజంలో వెలివేయబడినటువంటి వాడు, సమాజంలో విలువలేనటువంటి వాడు, సమాజానికి దూరంగా జీవించవలసినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఏం చేశాడంటే యేసు ప్రభుని ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభువే కాకుండా మిగతా ఎవరైనా ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి చేయవలసినటువంటి పని చేయకుండా మౌనంగా ఎదురుపడినట్లయితే ఎలాంటి సమాధానం ఇస్తారు తెలుసా అండి? ఏం చేస్తారో తెలుసా? మోషే ధర్మశాస్త్రం మాకు ఒక మాట చెప్పింది. ఆ ధర్మశాస్త్రానుసారంగా వీడు చావవలసినటువంటి వాడు అనేసి ఏం చేస్తారంటే రాళ్ళు చేత పట్టుకొని వచ్చేసి ఆయన్ను చంపివేస్తారు. చూడండి, అందుకొరకే మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో లేవియా కాండము 13వ అధ్యాయం అంతా కూడా ఈ కుష్టి వ్యాధి యొక్క వివిధ రకాలైనటువంటి
పరిస్థితుల గురించి మాట్లాడుతాడు. 14వ అధ్యాయంలో కూడా దాని గురించి మాట్లాడతాడు. కానీ ఈ 45-46 వచనాల్లో ఒక ఉన్నతమైనటువంటి మాట తెలియజేస్తాడు. కుష్ఠరోగి వస్త్రములను చింపి వేయవలెను, వాడు తల విరబోసుకునవలెను, వాడు తన పై పెదవిని కప్పుకుని అపవిత్రుడు అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలెను. అంతేకాకుండా వాడు ఉండవలసినటువంటి దినములన్నిటి కూడా సమాజము వెలుపట జీవించవలసినటువంటి వాడు. బహుశా నాకేమనిపిస్తుందంటే యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ కొండకి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గృహంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి వాడు. ఎవరైనా వారి కుటుంబీకులు దయదలిసి ఈ రోజున ఆహారం తీసుకొని వచ్చేసి అక్కడ పెడితే ఆహారాన్ని తీసుకొని భోజనం చేసేటటువంటి వాడేమో, లేకపోతే ఆ రోజు ఆహారం రాకపోతే అల్లాడిపోయేటటువంటి పరిస్థితిలో జీవనాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ వ్యక్తి యూదుడా కాదని ఆలోచన చేస్తే 4వ వచనంలో చెప్తాడు, సరాసరిగా ఆ వ్యక్తి యూదుడు అన్నట్టుగా లేఖన భాగం మనకు జ్ఞాపకానికి తెస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏమంటే, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని నీవు చెల్లించవలసినటువంటి ఏంటడా కానుకను అక్కడ అర్పించవలసినటువంటి వాడవై ఉన్నా. ఆ వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటంటే సమాజం వెలుపల నివసించవలసినటువంటి వాడు. ఎవరైనా ఆ త్రోవలో వెళుతున్నప్పుడు గట్టిగా కేక వేసి అయ్యా నేను అపవిత్రుణ్ణి అని గట్టిగా చెబితే తప్ప ఏ ఒక్కరు కూడా తెలియబడకుండా, ఎవరికి వినపడకుండా ఒకవేళ ఆయన ప్రవర్తించినట్లయితే రాళ్ళు తీసుకుని చావగొట్టాలి. ఒంటరిగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఒంటరి జీవితానికి అలవాటు పడలేక సమాజంలో కలవాలని ఆశ మనసులో నింపుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి ఒక మాట మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కి, ప్రభువా మీకు ఇష్టమైతే, ఈ మాట జాగ్రత్తగా పరిశీలించండి. ఒక వ్యక్తి ప్రభువా అని పలుకుతూ ఉన్నాడు అని అంటే, అనగా మనం యూదుడిగా వ్యక్తిని అంగీకరించినప్పుడు, యూదుడిగా మనం ఆ వ్యక్తిని గుర్తించినప్పుడు, ఆ వ్యక్తి ఇంకొకరిని ప్రభువా అని పిలిచినప్పుడు ఆ పదము ఎక్కడి నుంచి వస్తుందంటే అడోనాయ్ అనేటటువంటి హీబ్రూ పదంలోంచి వస్తుంది. అడోనాయ్ అనే పదం అనగా ప్రభువా అని కేవలము దేవునికి మాత్రమే వినియోగించేటటువంటి పదం అది. ఒక వ్యక్తి యూదుడు ప్రభువాని పిలుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తును ఏమని అంగీకరించాడు తన జీవితంలో, యేసు ప్రభువును ఏ రీతిగా అంగీకరిస్తున్నాడని ఆలోచన చేస్తే ఆయన మాత్రమే ఆరాధించదగినటువంటి వాడు, ఆయనకు మాత్రమే మొక్కవలసినటువంటి వారమై ఉన్నాం, ఆయన మాత్రమే యోగ్యుడైనటువంటి విషయాన్ని స్పష్టంగా ఎరిగినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చేసి సాగిలపడి నమస్కరించి ఆయన స్తుతిస్తున్నాడు. అలాగే ఆయన చెప్పినటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. నీకు ఇష్టమైతే, ఈ రోజున నాకున్నటువంటి ఈ స్థితిలో, నాకున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. ఆ తర్వాత 3వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే నాకు ఇష్టమే అన్నాడు. ఈ 2 మాటలు అలాగే ప్రక్కన పెడతాం. ఎందుకు యేసు ప్రభువులకు ఈ వ్యక్తి నీకు ఇష్టమైతే అన్నాడు, ఎందుకు నాకు ఇష్టమైన ప్రభు పలికాడటువంటి ప్రక్కన పెట్టేస్తే, ఈ వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ వ్యక్తి జీవితంలో మనకు కనిపించేటటువంటి విషయాలు ఏమిటో తెలుసా? ఆ వ్యక్తి అంతవరకు జీవించినటువంటి జీవితాన్ని ఆ పదములో నుంచి మనం తీసుకుంటే, ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను బ్రతికానయ్యా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాన్ని జీవించేటప్పటికీ నాకు కలిగినటువంటిది ఏంటంటే ఈ వ్యాధి నాకు సంక్రమించింది, ఈ వ్యాధి నా జీవితాన్ని అపవిత్రపరిచింది, ఈ వ్యాధి నా జీవితాన్ని పరిపూర్ణంగా దిక్కులేని వాడిగా చేసింది, సమాజం నుంచి బయటికి త్రోసివేసింది, సమాజం యొక్క దయా దాక్షిణ్యాల మధ్య నా జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తిగా నేను మార్చబడ్డాను. ఈరోజు లోకం ఎలాగుందో తెలుసా అండి? ఈరోజు మనం జీవిస్తున్నటువంటి లోకంలో జీవించేటటువంటి వ్యక్తుల జీవితాలు ఎలాగున్నాయని లేఖన భాగం మనకు సెలవిస్తుందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట యెషయా భక్తుడు రాస్తాడు. 53వ అధ్యాయము
6వ వచనం. ఏమంట? మనమందరము. ఎవరు వీళ్ళు? మనలందరినీ కూడా యెషయా భక్తుడు చేరుస్తున్నాడు. మనం ఏం చేసామంట? గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి వారము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి త్రోవలో మనం నడవకుండా మన ఇష్టానుసారముగా మన జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తులంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. దేవునికి లోబడినటువంటి వారం కాదు, దేవునికి ఇష్టపడినటువంటి వారం కాదు. మన ఇష్టానుసారంగా మన చిత్తము చొప్పున, మన యొక్క తలంపుల చొప్పున, మన ఆలోచనల చొప్పున జీవించడానికి చూడండి. ఆలోచన కొనసాగించుకుందాం. అలాగే మనలో ప్రతి వాడును, ఒక్కడి కాదు, ప్రతివాడు ఏం చేశాడట? తనకిష్టం వచ్చినటువంటి త్రోవను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు కూడా దేవుని యొక్క త్రోవను నడవడానికి ఇష్టపడడం లేదు, దేవుని యొక్క త్రోవను జీవించడానికి ఇష్టపడడం లేదు. కానీ మన జీవితం ఎలా ఉండాలంటే, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి రీతిలో మానవుడు జీవిస్తున్నాడు. వాస్తవం కదా ఇది? ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం కదా, మన పిల్లలు ఆ మాట అంటే ఎంత కోపం వస్తుందో లోపల. కానీ ఆ పిల్లలు, మన పిల్లలు, మనం పెంచుకున్నటువంటి వారు మన ఇష్టానుసారంగా బ్రతకడానికి, వాళ్ళు ఇష్టపడక తమ ఇష్టం చొప్పున జీవించడానికి మనం వారికి అలవాటు చేసినటువంటి వారు. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. దీనివల్ల మన జీవితాలకు కలిగేటటువంటి నష్టం ఏంటో తెలుసా? దీనివల్ల మన జీవితాల్లో కలిగేటటువంటి పరిస్థితులను చూస్తే చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్తాం. ఒకసారి యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. చివరి అధ్యాయం 21వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూద్దాం. చివరి అధ్యాయము చివరి వచనం అనగా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 21వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఎన్నో సత్యాలు మనకు బోధిస్తాయి. ఈ చివరి వచనంలో చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలులు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాడు. న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఏ రోజు కూడా వారి జీవితాలు సరి చేసుకోలేదు. వారికి ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు అనేక సందర్భాల్లో వారి మీదకి శత్రువులను తీసుకొని వచ్చి వారు సరి చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏ రోజున కూడా వారి యొక్క జీవితాలు సరి చేసుకోవడానికి వారు ఇష్టపడినటువంటి కారణం చేత వారిని అలాగే దేవుడు విడిచిపెట్టేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు వారిని బలంగా శత్రువుల చేతులు పెట్టి వారిని అణిచివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము దేవునికి ఇష్టకరంగా జీవించినటువంటి వారం అయితే మనకు కలిగేటటువంటి నష్టాన్ని గురించి మనం బేరీజ్ వేసుకుంటే చాలా నష్టపోతాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం ఇందాక వచ్చిన మనం చదువుకున్నాం. 25వ వచనం మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. కుమారుడా, నీ జీవిత కాలం అంతా ఎలా బ్రతికావు? నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని అనుభవించాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, మన ఇష్టానుసారంగా మనము మన చిత్తానికి సమర్పించుకొని జీవించినప్పుడు మనం ఎంత నష్టపోతామో తెలుసా? ఈ వ్యక్తి దానికి నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాడు. ఆ ధనవంతుడితో మాట్లాడితే ధనవంతుడు అనుభవించినటువంటి రాజభోగాలన్నీ కూడా సామాన్యమైనటువంటివి కాదు. ధనవంతుడు జీవించినటువంటి జీవిత విధానము అంత సులభమైనటువంటిది కాదు, ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఇంకొక ఉదాహరణ మనం పై అధ్యాయంలోనికి వెళ్దాం. పై అధ్యాయంలో కూడా ఒక కుమారుని మనకు చూపిస్తాడు. ఆ కుమారుని విషయంలో ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చేసి నా ఆస్తిని నాకు ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తను చేసినటువంటి పని ఏంటంటే, తన స్నేహితులతో విచ్చలవిడిగా జీవితాన్ని జీవించాడు, ఖర్చు పెట్టేశాడు, తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు ఒక మాట ఏమని రాయబడిందంటే, మనకి ఈ లేఖన భాగాల్లో ఈ వాక్య భాగాన్ని 15వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని చూసిన వెంటనే ఏమని చెప్తాను చెప్పండి? ఏ స్టోరీ అంటారు దీన్ని? తప్పిపోయిన కుమారుడు. తండ్రి కూడా ఏమంటాడు కదా, తప్పిపోయి దొరికాడు అంటాడు. 24వ వచనం చూడండి.
ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికెను అంటాడు. కాబట్టి మనం ఇచ్చినటువంటి టైటిల్ కూడా తప్పిపోయినటువంటి కుమారుడు. ఇది తప్పిపోవడం అంటే ఏంటి? ఏదో తిరణాలు జరుగుతున్నప్పుడు, ఏదంటే ఒక జాతర జరిగేటప్పుడు మన పిల్లలను మన చేయి విడిచిపెట్టేస్తే ఈ మాట వాడతాం కదా, వాళ్ళు తప్పిపోతారు, జాగ్రత్త అంటాం. అంటే తిరిగి వాళ్ళని పొందుకోవడం కష్టం అంట. ఇక్కడ ఈ కుమారుడు తిరిగి వచ్చాడా? త్రోవ నుంచి నడుచుకుంటూ వచ్చేసాడా? ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యవనస్తుడు తిరిగి వచ్చేటప్పుడు తండ్రి తన మిద్దె మీద నుంచి చూస్తున్నాడట. ఆ కుమారుని చూస్తున్నప్పుడు కలిగినటువంటిది ఏంటంటే, తన కుమారుడు రావడం అయితే జరుగుతూ ఉంది. కుమారుని గుర్తుపట్టాడు తండ్రి. ఎప్పుడైతే నిదానించాడో తండ్రికి కలిగినటువంటి అనుమానం ఏంటో తెలుసా? రావాల్సినటువంటి వాడు నా ఇంటికి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతే, అర్థమవుతుందండి మాట? అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే ఏమవుతుంది? నేను ఎదురు చూసినటువంటి నా కోరిక, నా ఆశ నెరవేర్చబడదు. కాబట్టి తండ్రి ఏమని చెప్తున్నాడంటే, ఆ వాక్యాన్ని చూడండి, 20వ వచనం చూడండి. పరిగెత్తడానికి గల కారణం ఏంటంటే, ఆ కుమారుడు తిరిగి ఇంటికి రాడేమో, తండ్రికి కోపం ఉందని భావించి అక్కడి నుంచి తప్పుకొని ఇంటికి ఎక్కడికైనా వెళ్ళిపోతాడని అని భావించి తండ్రి పరిగెత్తుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళాడు. అనగా ఆ కుమారునికి అవకాశం ఇవ్వడం తండ్రి యొక్క కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చిన కొరకు తండ్రి తన కుమారుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే తండ్రి కుమారుడు కలుసుకున్నారో, ముద్దు పెట్టుకున్న వెంటనే మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోతే ఏమంటే 2వ వచనంలో, తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి, వీరి చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొమ్మిన దృఢం తెచ్చి వధించుడి. ఎక్కడ చేశాడు ఈ పని? ఎక్కడ చేశాడది? ఎక్కడితే తన కుమారుడు దొరికాడో, ఎక్కడితే తన కుమారుడు తన చేతులతో హత్తుకొని ముద్దాడాడో, అక్కడే తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయడానికి తండ్రి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి మనం జీవించినప్పుడు మన జీవితం ఒకవేళ మనకి ఇష్టకరంగా ఉండొచ్చునేమో, కానీ మనల్ని తయారు చేసినటువంటి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి ఇష్టం లేకపోతే అన్నది ఆలోచన చేస్తే ఈ ధనవంతుడే కనిపిస్తాడు. ఏమంటాడో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించావు కాబట్టి నీవు యాతన పడుతున్నావు. అవకాశం లేదు, దెర్ ఇస్ నో ఛాన్స్. నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితం నేనేం చేస్తున్నా అంటే నిత్య నరకానికి నడిపిస్తుంది అన్నటువంటి ఈ లేఖనము మన జీవితాల్లో మన పిల్లలకు నేర్పవలసినటువంటి గొప్ప పాఠంగా ఉందనిపిస్తుంది. మన బిడ్డలు ఇష్టపడతారు కదండి, వాడికి ఇష్టం లేదని మనం సర్ది చెప్పుకొని మన పిల్లలను సముదాయించుకుంటాం. అయ్యా తినరా, ఎట్లా తినరా, ఈరోజు నేను కొనలేకపోయినరా అనేసి మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? దానివల్ల వాడి జీవితాన్ని నరకానికి నడిపిస్తామే తప్ప నిత్య రాజ్యం వైపు నడిపించేటటువంటి వ్యక్తులంగా లేము. ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా ఇష్టానుసారమైనటువంటి జీవితం ఏం చేస్తుందంటే ఈ లోకానికి అంకితం చేస్తుంది. ఆ జీవితమే వాడి నిత్య రాజ్యం నుంచి దూరం చేస్తున్న సత్యాన్ని గుర్తిరగాలి. 2వ విషయంలోకి వద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 2-3 వచనాలు చదువుదాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మీద, 2వ వచనం 3వ వచనం. శరీర విషయంలో శ్రమపడిన వాళ్ళు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోనున్నట్లు పాపముతో జోలికనేమియో లేక మనము కోరికలు చేస్తలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, రానుపోతుల విధులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఏమైనా సంఘటనలు గుర్తొస్తున్నాయి?
ఈ మధ్యకాలంలో యూపీలో జరిగినటువంటి చిన్న సంఘటన, అంటే మన భారతదేశంలో విషయాలే మనం మాట్లాడుకుందాం. టీచర్ పిల్లలను గద్దించారట. గద్దిస్తే పిల్లలు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పాలి, లేకపోతే ఏమైనా చేయాలి. సాయంత్రం స్కూల్ అయ్యేలోగా పిల్లలు కలిసి ఆ టీచర్ను దారుణంగా చంపేశారు. వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా. మరికొన్ని పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఎలాగ మారిపోయింది ఈ లోకము అని అంటే, సెల్ ఫోన్ ఇచ్చేసాం కదా మన పిల్లలకు, సెల్ ఫోన్ చేతిలో పెట్టేసాం. అంటే మన కళ్ళ ముందు చూస్తున్న విషయాలు నేను చెప్తున్నాను. ఒక డాక్టర్ గారు చెప్తారు, సెల్ ఫోన్కి అడిక్ట్ అయినటువంటి ఒక చిన్న పాపను గురించి మాట్లాడుతూ, ఈ పాప చేతుల నుంచి మీరు సెల్ ఫోన్ లాక్కుంటే ఒకవేళ ఆ పాప నిన్ను ఉన్న ఫలంగా చంపేస్తుందంట. ఆశ్చర్యమా? నవ్వుకునే మాట్లాడినది. నిన్ను ఉన్న ఫలంగా చంపేస్తుంది. కారణం ఏంటంటే షీ వాజ్ అడిక్టెడ్ టు దట్. దానికి లోబడిపోయింది, దానికి అంకితం అయిపోయింది. అది తన చేతుల్లో లేకపోతే తన జీవితం వ్యర్థం అనుకుంటుంది, ఎంతటికైనా సాహసిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మన సామెతలు వాడుతుంటాం కదా, పిల్లినైనా రూమ్లో పెట్టి కొడితే అది ఏమవుతుందంట? పులిగా మారుతుంది కదా. మనం చూడలేదులే కానీ కొడితే తెలుస్తుంది రోజు. అదే డ్రగ్ అడిక్ట్ తీసుకొని వెళ్ళి, అరే నీకు డ్రగ్స్ ఇవ్వరని తలుపులు వేసి బంధిస్తే వాడు ఏం చేస్తాడంటే తల్లినైనా తండ్రినైనా చంపి డబ్బులు తీసుకుని వెళ్ళి డ్రగ్స్కి దేనికైతే అలవాటు పడ్డాడో అవి కొనేంత వరకు మౌనం ఉండదు. అందును బట్టి ప్రభుత్వాలు కూడా కొన్ని నియమాలు పెడుతూ ఉన్నాయి. అనగా ఈరోజు సమాజం ఏమైపోయిందంటే, ఇలాంటి అలవాట్లకు లోనైపోయినటువంటి బిడ్డల జీవితాల్లో వారిని నష్టపరుచుకున్న మాత్రమే కాకుండా ఇతరులను గాయపరిచేటటువంటి స్థితిలోకి మార్చిపెట్టారు. లేరా? తాగుబోతుల దగ్గరికి వెళ్ళండి, అయ్యా ఎలాగ అలవాటు అయిపోయింది నీకు అని అంటే ఏమంటాడు? నాకు అలవాటు లేదండి, అసలు దానంటే నాకు అలర్జీ ఉండేది, కానీ ఒక స్నేహితుడు నాకు అలవాటు చేశాడు. అనగా వివిధ రకాలైనటువంటి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకప్పుడు మీరు అనుసరించినటువంటి వారని పేతురు స్పష్టంగా ఆనాటి క్రైస్తవ సమాజానికి మాట్లాడుతున్నాడు. వీటన్నిటికీ మీరు బానిసలు అయిపోయారు, వీటన్నిటి ద్వారా మీ జీవితాలు నష్టపరుచుకున్నారు. అయితే మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసనను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేకుండా ఉండవలను. అనగా లోకాశలను మీరు విడిచిపెట్టవలసినటువంటి వారు. ఈ రోజున ఒకవేళ మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను గురించి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, మనం ఎవరినైనా నిందించాల్సి వస్తే, వాడు శోభత పట్టాడు కదా మా తెలంగాణ భాషలో, వాడు జతపట్టాడు, వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి జతపట్టింది, మా అమ్మాయి అక్కడి నుంచి నాశనం అయిపోయిన జీవితం. కారణం ఏంటంటే లోక కోరికలు, లోకాశలు మన జీవితంలో రావడానికి గల కారణం ఏంటంటే అన్యుల సహవాసం అని మాట చెప్తుంది లేఖన భాగం చెప్పామంట. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఏంటంటే మన సహవాసం అయితే విశ్వాసులతో ఉండవలసినటువంటి. ఈ రోజున రక్షించబడినటువంటి మనము, రక్షణ జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము, మన రక్షణ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటం కొరకు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, శరీర క్రియలను వచ్చి రాస్తాడు. వాటిని ప్రక్కన పెట్టకపోతే నిత్య రాజ్య వారసత్వాన్ని మనం పోగొట్టుకుంటాము. మన విశ్వాస జీవితంలో వాటిని అనుసరించి నడుచుకునే ఎడల మనకు జీవితంలో మనము దానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులంగా మన జీవితాన్ని నష్టపరుచుకునే వారంగా ఉంటాం. ఒకసారిట అడవిలో ఉన్నటువంటి గ్రామాలు మనం చూస్తే అడవి పందుల బెడద ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పంట వేసినా కానీ కొన్నిసార్లు అవి ఎంత అంటే కోపంగా ప్రజల మీదకి దండెత్తి వస్తాయో చూస్తే చాలా కోపంగా ఉంటాయి. ఒక యవనస్తుడు సవాల్ తీసుకున్నాడట, నేను ఎలాగైనా ఈ అడవి పందులను తీసుకొని వస్తాను అన్నాడట. అన్ని బంధించుకొని తీసుకురావడం అంటే అంత సామాన్యం కాదు అట్లా. ఎందుకంటే ఏది ఎటువైపు పోతుందో ఎవరికీ తెలియదు.
వీడు ఏం చేశాడంటే ఒక బుట్ట తీసుకున్నాడు, వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్న తర్వాత వాటికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని సిద్ధపరచుకొని వెళ్ళాడు. నెమ్మదిగా ఒక అడవి పంది అక్కడ వెళ్తున్నప్పుడు దాన్ని జారు విడిచాడు, చెట్టు కింద పడింది. అది ఆ అడవి పంది దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత తింటుంది, మళ్ళీ ఒకటి వేసాడు, అది తింటుంది. అలాగా మళ్ళీ ఇంకొక పంది ఆ దారిలో పోతుంటే ఈ తింటున్నది ఏదో చూసి అది కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది, అది కూడా తినడం మొదలుపెట్టింది. అలాగే తింటూ ఉన్నాయి, కొంత గుంపు తయారైపోయింది. ఆ గుంపు తయారైన తర్వాత ఈయన చేసినటువంటి పని ఏంటంటే నెమ్మదిగా చెట్టు దిగేశాడు. ఇంకా తన బుట్టలో కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకుంటూ జారు విడుచుకుంటూ ముందు వెళ్తున్నాడు. అవి ఈయన వెంబడిస్తున్నాయి. ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఎక్కడైతే వాటిని బంధించడానికి సులభంగా ఉంటుందో ఆ చోటుకి తీసుకుని వెళ్ళి అవి లోపలికి ప్రవేశించిన తర్వాత వాటన్నిటిని బంధించి వేసి ఒక్కొక్కటి నెమ్మదిగా కట్ చేయడం ప్రారంభించేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆ అలవాట్లు వాటి యొక్క జీవితాన్ని అంతమవుతున్నా కూడా ఏమాత్రం వెనుదిరడానికి అవి ఇష్టపడడం లేదు. అలాగే ఇంకో సంఘటన కనిపిస్తుంది. మన ఆర్కిటిక్ పోల్లోకి మనం వెళ్తే అంటే ఉత్తర ప్రపంచంలో అంటే గ్లోబ్లో ఉత్తర ప్రాంతాన్ని మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉండేటటువంటి ధ్రువపు ఎలుగుబంట్లు అంటారు, చాలా ఫెరోషియస్గా ఉంటాయి. వేటాడడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఏం చేయాలంటే దాన్ని వేటాడడానికి అది రక్తాన్ని చాలా ఇష్టపడేటటువంటిది అనమాట. దాని కొరకు ఏం చేస్తారంటే ఒక కత్తిని, బాగా షార్ప్ అయినటువంటి కత్తిని తీసుకుని వచ్చేసి దానికి రక్తం పూసి ఎండబెట్టి, రక్తం పూయటం ఎండబెట్టడం, రక్తం పూయటం ఎండబెట్టడం, అలాగే బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చేసి ఒక చోటన దాన్ని ఏం చేస్తారంటే మంచులో కప్పి పెట్టేస్తారు. ఎలుగుబంట్లు తిరిగేటటువంటి ప్రాంతంలో మంచులో కప్పి పెట్టేస్తారు. కప్పి పెట్టిన తర్వాత అది ఆ వాసన పసిగట్టి ఆ చోటుకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రక్తపు వాసనను గుర్తెరిగి నాకటం ప్రారంభిస్తుంది. ఈ కత్తి కనిపించింది కదా, కత్తి అనేది దానికి తెలియదు, నాకడం ప్రారంభిస్తుంది. నాకుతూ ఉండగా నాలుక కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన తర్వాత వచ్చేటటువంటి రక్తం ఏదైతే ఉందో అది ఆ యొక్క జంతువు నుంచి వచ్చినటువంటి రక్తంగా భావించి తన రక్తాన్ని తాక్కుంటూ చివరికి మూర్చొచ్చి పడిపోతుంది. బంధించే వాళ్ళు దాన్ని బంధించేసి వేటగాళ్ళు దాన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోతారు. నిజంగా తెలుగులారా చాలాసార్లు మన జీవితాల్లో మనకున్నటువంటి ఈ అలవాట్లకు లోనైపోయి జీవితాన్ని జీవిస్తూ వెళ్ళినట్లయితే కోల్పోయేది శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనమే. దాని ద్వారా మన జీవితానికి అంతాన్ని సంపాదించుకునే వారై ఉన్నాం. మొదటిది ఏంటి? మన ఇష్టానుసారంగా జీవిస్తే కూడా మన జీవితానికి నష్టాన్ని సంపాదించుకుంటాం. రెండవది ఇతరుల ఇష్ట ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే మన జీవితానికి కూడా మనమే అంతాన్ని కలిగింపజేసుకుంటాం. మూడో విషయాన్ని మనం చెప్పుకొని ముగించుకుందాం. మూడో విషయం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. అతడు తనతానే అపరాధ పరిహారాన్ని పనిచేయగా అతని సంతానము చూసింది. చాలు. ఈ వచనంలో రాయబడినటువంటి మాట ఏమంటే అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టం. యేసు ప్రభుతో ఈ వ్యాధిగ్రస్తుడు ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయి. నా జీవితం బాగుపడటానికి నీ చిత్తం ఉండాలి, నీ ఆలోచన ఉండాలి, నీ యొక్క ప్రణాళికలో నేను ఉండాలి. మన జీవితం బాగుపడాలి అనంటే, మన జీవితం శ్రేష్టంగా మార్చబడాలి అనంటే మనము దేవుని చిత్తంలోనికి రాగలిగిన నాడే మన జీవితము ధన్యకరం అవుతుంది. అందుకొరకు ప్రభు చెప్పిన మాట ఏమంటే నాకు ఇష్టమే అనే మాట 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవంటే డెఫినెట్గా ఈ వ్యక్తి గుర్తెరిగినటువంటి మాట ఏమంటే యేసు క్రీస్తు మాత్రమే నా జీవితాన్ని స్వస్థపరచగలిగినటువంటి వాడు. ఆయన నన్ను తాకితే చాలు నాకు ఉన్నటువంటి రోగం పోతుంది, ఆయన నన్ను తాకితే చాలు నా జీవితం మార్చబడుతుంది అని అనుకుని ప్రభు దగ్గరికి వచ్చే ప్రభువా అని శరణు కోరుకున్నప్పుడు ప్రభు అంటాడు నాకు ఇష్టం. ఎందుకు అది ఇష్టమైంది అనే మాట మనం లేఖనాల్లో పరిశీలించుకుంటూ వెళ్ళినట్లయితే 9వ మొదటి వచనం చూడండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం చూద్దాం. నేను తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మని? ఎవరికి బయలుపరచబడేది? లేక మొక్క వెలుగు
ఎండిన భూమి వదిలించిన ఒక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగేది. అతనికి స్వరూపమైన కొడుకైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఎదురు స్వరూపము లేదు. స్వరూపము లేని వాడుగా, సొగసు లేనటువంటి వానిగా, ఆయనను చూసి మనం ఆపేక్షించడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో మార్చబడటానికి దేవుడు అంగీకరించి తన ఇష్టాన్ని యేసుక్రీస్తుగా మన కొరకు లోకాన్ని పంపించాడు. ఒక మాట మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో మనకు ఏ విషయాల్లో లోపాన్ని కలిగి ఉన్నాం, ఏ విషయాల ద్వారా మనం దేవునికి దూరం అవుతున్నామో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు విషయంలో చేసినటువంటి కార్యాలు చూస్తే కన్నా యేసు ప్రభుని ఏం చేశారు? మొహం మీద కప్పి పిడిగుద్దులు గుద్దిన తర్వాత నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమన్నాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టేసి ఇదిగో రాజు అని హేళన చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన కొరడాతో కొట్టారు. అవన్నీ కూడా చేయబడటానికి యేసు ప్రభు ఒకవేళ వ్యతిరేకించారు. ఎంతమంది వెంబడించారు కదా యేసు ప్రభును? కోకొల్లలుగా ఆయన వెంబడించారు. అంతేకాకుండా గెస్సిమనే తోటలో ఒకవేళ నేను నా తండ్రికి మొరపెట్టుకుంటే సైన్య సమూహం అనగా దూతల సైన్య సమూహం దిగి వస్తే ఒక్కరైనా బ్రతుకుతారా? ఒక్కరు బ్రతకరు. అయినా కూడా యేసు ప్రభు ఎందుకు వీటన్నిటిని సహించాడు, ఎందుకు వీటన్నిటిని భరించాడు అని అంటే దేవుడు మన ఎడల యేసు క్రీస్తు ద్వారా బయలుపరిచేటటువంటి ప్రేమ యొక్క విలువ అది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మదర్ తెరిసా విషయంలో చాలా విషయాలు మనం వింటూనే ఉన్నాం కూడా. చాలా మంది ఆమెను గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఒక చోటుకి వెళ్ళి ఆమె తనకున్నటువంటి ఆశ్రమం కొరకై ఆహారాన్ని సేకరించడానికి, ఆ రోజు కావాల్సినటువంటి ఆహారాన్ని సేకరించడానికి ఒక వీధిలోనికి వెళ్ళి ఒక వ్యక్తిని చూసి, అయ్యా మరి ఫలానా వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వారికి ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు ఈమె చేయి దాస్తే ఆయన అన్నాడట, చూ అని గాండ్రించి ఉమ్ము వేశారు చేతిలో. అలాగే మూసేసుకొని చేయి. మరలా ఈ చేయి జాపిందట, మరలా ఉమ్మి వేశాడు. ఇదైతే నా కొరకే, ఇది వారి కొరకంటే వారి కొరకు పెడితే. ఆయన సహించింది. ఆమె ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా అనాథలుగా పడి జీవచ్చవాలుగా మిగిలినటువంటి వ్యక్తులను తీసుకొని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను విడిచిపెట్టలేదు, కుష్ఠరోగులను విడిచిపెట్టలేదు, అనాథలుగా మిగిలినటువంటి వారిని విడిచిపెట్టలేదు, స్లమ్స్లో స్లమ్ డెవలప్స్ని విడిచిపెట్టట్లేదు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళందరినీ తీసుకుని హక్కున చేర్చుకొని వారికి ఆహారం పెడుతుంది. విజయవాడలో మేము ఉన్నప్పుడు ఈ గుంటూరుకు విజయవాడ మధ్యలో మదర్ తెరిసా ఆశ్రమం ఉంది. ఒకరోజు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవడం చూసాం. ఆశ్చర్యం అనిపించింది. వీరికి బాగా ఫారిన్ ఫండ్స్ ఉంటాయి కదా, మరి ఆ ఫారిన్ ఫండ్స్ తీసుకొని వచ్చేసి మీరు మంచి ఆహారం అవన్నీ పెట్టవచ్చు కదంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా మేము ఒక నియమాన్ని పెట్టుకున్నాం. ఆ నియమం ఏమిటి అంటే మేము ప్రతిరోజు కూడా వీధుల్లోనికి వెళ్ళి భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి డబ్బుతోనే పోషించబడుతున్నాం, వీరికి అందరికీ ఆహారం పెడుతున్నాం అని చెప్పారు. చూసింటారు కొంతమంది బ్లూ బార్డర్ కలిగినటువంటి వైట్ శారీ కట్టుకొని తలంతా ముసుకేసుకొని రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు తీర్మానం చేసుకున్నటువంటి విధానం ఏంటంటే ఏదో ఫారిన్ నుంచి డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ డబ్బును బట్టి మేము వాడిని పోషించదలుచుకోలేదు. క్రీస్తు మా కొరకే శ్రమ పడ్డాడు, క్రీస్తు మా కొరకే ప్రాణం పెట్టేశాడు, క్రీస్తు మా కొరకే సమస్తాన్ని అర్పించుకున్నాడు, క్రీస్తు కొరకు ఈ బిడ్డలను ప్రేమిస్తున్నాం కాబట్టి వారిని పోషించే బాధ్యత మేము తీసుకున్నాం, ఆ చొప్పున మేము ముందుకు కొనసాగుతున్నాం అన్నమాట వారు చెప్తారు. ఈ హవాయిన్ ఐలాండ్స్లో ఒక క్యాథలిక్ ఫాదర్ గారు సేవ చేయడానికి వెళ్ళాడు 1873వ సంవత్సరం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కుష్ఠవ్యాధిగ్రస్తులే. ఆ ఫాదర్ పేరు డొమియన్. ఆయన ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత మెడికల్ డాక్టర్ ఆయన, అంటే చాలా తలాంతు వెళ్ళినటువంటి వాడు. అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధన జరిగించడం, మిగతా సమయాల్లో వారికి వైద్య పరిచర్య చేస్తూ వారిని ప్రభు కొరకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. ఒక రోజున ఆరాధన సమయం ప్రారంభం అవుతుంది.
ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నాడు తన చైర్లో. కూర్చొని టీ కిటిలో టీ తయారు చేసుకొని ఆ టీ తీసుకొని తన కప్పులో పోసుకుంటే కింద ఒలికిపోయింది. వచ్చి మళ్ళీ కప్పు తీసుకొని కూర్చొని చైర్లో కూర్చొని తాగుతున్నటువంటి సమయంలో ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఏం జరిగింది ఈ సమయంలో నాకు అనేసి ఒక 10 నిమిషాలు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆయన వేడివేడిగా ఉన్నటువంటి కెటిల్లో ఛాయ్ తీసుకొని ఆ కప్పులో పోసుకునేటప్పుడు కొంత ఒలికిపోయి తన కాలు మీద పడిందట. తన కాలు మీద పడింది. పడితే ఆ కాలు మీద పడినటువంటి వేడివేడి టీ ఎలాంటి స్పర్శ లేకుండా మారిపోయింది. ఆలోచన చేశాడు ఏంటి ఏమైంది అని. ఆలోచిస్తే అప్పుడు తనకు అర్థమైంది తనకు కూడా ఆ వ్యాధి సంక్రమించిందని. అలా కూర్చొని ఆలోచన చేస్తూ, ఓహో నేను కూడా ఈ వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డానా అనేసి ఆ రోజు ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఆరాధనలోకి వెళ్ళి కూర్చొని అక్కడ వాక్యం చెప్పడానికి ప్రారంభించాడుట. అంతకాలం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏ రోజు జరిగినటువంటి దేవుని యొక్క కార్యము ఆ రోజు అద్భుతంగా దేవుడు ఆ దాసుని వాడుకొని అనేకుల రక్షణ కొరకై గొప్ప సత్యాన్ని బయట పెట్టించాడు. ఏంటి అని అంటే, అంతవరకు ఆయన చెప్పినటువంటి మాట, ఓ కుష్ఠవ్యాధిగ్రస్తులారా అని సంబోధించి మాట్లాడుతుంటే వీరికి స్పందన లేదు. ఆ రోజు ఏమన్నాడంటే, అయ్యా నా తోటి కుష్ఠవ్యాధిగ్రస్తులారా అనే మాట వాడేటప్పటికీ వారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అనేకులు ప్రభువుని గుర్తెరిగారు, ప్రభు దగ్గరికి వచ్చారు. కేవలం 11 సంవత్సరాల పరిచయం చేశాడు. ఆ తర్వాత చనిపోయాడు ఆయన. ఆ 11 సంవత్సరాల పరిచర్యలో ఈ హవాయిన్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబట్టం మాత్రమే కాకుండా యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి తమ జీవితంలో మేలు పొందినటువంటి వ్యక్తులుగా మనం వారిని గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజున ఎందుకు ఈ వ్యక్తి యేసు ప్రభుతో, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే, అయ్యా నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా బ్రతుకు ఒక గమ్యం లేదు, గురి లేదు. అయితే ఈ రోజున నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చబడితే, నీ ఇష్టం నా జీవితంలో జరిగితే నాకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఏంటో తెలుసా? నేను రోగిగా ఉన్నటువంటి నా స్థితిలోంచి నేను స్వస్థపరచబడతాను, నా జీవితం మారిపోతుంది, నా జీవితంలో నుంచి నేను నూతన పరచబడతాను. ఆ నూతనత్వం నాకు కావాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు యేసు క్రీస్తు విషయంలో చేసినటువంటి దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకొని మనం ముగించుకుందాం. ప్రభు అన్నాడు ఏమాట, 53వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి? యేసు క్రీస్తును నలగబెట్టడం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడు? ఏ రీతిగా యేసు క్రీస్తును శ్రమ పెట్టాడు? ఏ రీతిగా యేసు క్రీస్తును హింసించాడు అన్నటువంటి మాట మనము లేఖనానుసారంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొట్టమొదటిది హి హ్యాడ్ ఎ ఫిజికల్ టార్చర్, శారీరకమైనటువంటి వేదన ఆయన అనుభవించినటువంటి వాడు. శారీరకమైనటువంటి వేదనలో కొన్ని మచ్చుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, ఆయన ముఖం మీద గుద్దులు గుద్దినప్పుడు, ఆయన తలలో ముల కిరీటం పెట్టినప్పుడు, ఆయనను సిలువ మోసుకొని వెళ్ళడానికి ఆ కర్ర భుజం మీద పెట్టినప్పుడు ఆయన మోసుకుంటూ వెళ్తున్నటువంటి తరుణం అయితేనండి. కాళ్ళకు చెప్పులు లేక తొట్టుపడి కింద పడి పైకి లేచినటువంటి సమయంలో కలిగినటువంటి బాధ, వేదన, ఆయన కొరడాలతో ఆయన వీపంతా కూడా దున్నబడినటువంటి సమయంలో, వీటన్నిటిని గురించి పేతురు ఒక్క మాట రాస్తాడు. చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి తగినట్టుగా న్యాయంగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రానుగా మోసుకుని ఆయన పొందిన గాయము చేత నీకు స్వస్థత. ఎందుకు గాయపడ్డాడు యేసుక్రీస్తు? ఎందుకు శారీరకమైనటువంటి శ్రమ నాన్న అనుభవించాడు అని అడిగితే ఆయన అంటాడు, ఎప్పుడైతే తండ్రి యేసుక్రీస్తును హింసించటం, ఆయన గాయపరచటం దేవునికి ఇష్టమైందంటే మనల్ని చూసాం.
యేసు క్రీస్తులో ఆయన మనల్ని చూసి మన జీవితాలు బాగుపడటం కొరకు యేసు క్రీస్తుని సిలువలో గాయపరిచినటువంటి, అది మొదటిది శారీరకమైనటువంటి వేదన యేసు ప్రభు అనుభవించినటువంటిది. రెండవది మనం గమనిద్దాం, స్పిరిచువల్ సఫరింగ్ యేసు క్రీస్తులో మనం చూస్తే 6వ వచనం, 53వ అధ్యాయం 6వ వచనం, అలాగే 12వ వచనం మనం చదువుకుందాం. 53:6 యెషయా గ్రంథం 53:6వ వచనం, 12వ వచనం. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవను కలిగాడు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. 12వ వచనం. కావున గొప్పవారితో నేను ఆలోచించను. గనులతో కలిసి అతడు వల్లసము విభాగించుకోను. ఏలయనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును పారుపోసాడు. అతిక్రమం చేయువాడిలో తెచ్చబడిన వాడాలి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని అనేకుల పాపమును భరించుచు. గమనించండి ఈ మాట, అనేకుల పాపాన్ని భరిస్తూ. రెండవది 6వ వచనంలో మన అందరి దోషం, మన దోషము, మన పాపము యేసు క్రీస్తు మీద పడినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే 22వ కీర్తనలో 22వ కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి. 22వ కీర్తన మొదటి వచనం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయవస్తుంది కదా. యేసు క్రీస్తు శిక్షించబడటం, యేసు క్రీస్తు గాయపరచబడటం దేవునికి ఇష్టమైనప్పుడు ఏం చేశాడంటే మన పాపాన్ని, మన దోషాన్ని తీసుకొని వచ్చి ఆయన మీద వేయగా మనము ఆయన నుంచి దేవునికి సమీపస్తులుగా మార్చబడటం కొరకు తండ్రి నుంచి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు దూరం చేయబడ్డాడు. ఇది అక్కడ జరిగినటువంటి కారణం. ఎప్పుడైతే అలా జరిగిందో ఇంకొక మాట మనం ఇక్కడ చదువుకోక తప్పదు. ఏంటి అని అంటే యేసు క్రీస్తు ఎవరు అని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగున్న ఆయనను మన కొరకు ఆయన పాపముగా చేశాడు. ఈ పాపము, ఈ దోషం అంతా కూడా యేసు క్రీస్తు మీద కప్పబడినప్పుడు తండ్రి విడిచిపెట్టేశాడు. మన కొరకు ఆయన పాపంగా చేయబడినటువంటి వాడై ఉన్నాడు. ఒక మాటలో మనము లేఖనాల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమంటాడంటే మన పాపమంతా కూడా ఆయన తన శరీరం మీద మోపినప్పుడు ఆయన పడినటువంటి మానసిక వేదన అంతైతే కాదు. అది యేసు క్రీస్తు సిలువలో మన కొరకు పొందినటువంటి వేదన, మానసికమైనటువంటి వేదన. చివరిది ఎమోషనల్ సఫరింగ్. ఇది ఒక్కటే చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎమోషనల్ సఫరింగ్ ఏంటో తెలుసా? ఎంతమంది అండి యేసు ప్రభు యొక్క శిష్యులు? 12 మంది, 13 మంది, 12 మంది. ఏం చేశారు యేసు ప్రభువును బంధించేటప్పటికి? ఒక్కడైనా దగ్గర ఉన్నాడా? అందరు కూడా విడిచిపెట్టేశారు. యూదా ఎవరు? ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడు తన యొక్క శిష్య బృందంలో. అలాంటి వాడు ఏం చేశాడు? యేసు ప్రభుని మోసం చేశాడు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మన పరిస్థితి ఏంటి? తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. తనతో వెంబడించినటువంటి శిష్యులు విడిచిపెట్టేశారు. తన శిష్యులు ఆయనకు ద్రోహం చేశారు. ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? మనల్ని ఆయన ఆశపడుతున్నాడు, మన జీవితాలను ఆయన ఇష్టపడుతున్నాడు. ఇవంతా దేని కొరకు అనుభవించాడు అని అంటే మన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడినప్పుడు, మన ఇష్టానుసారమైనటువంటి జీవితం కొరకే మన జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా అది నిన్ను నరకానికి నడిపిస్తుంది అంటాడు. రెండవదిగా నువ్వు ఇతరుల కొరకు జీవించడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నము నీ జీవితాన్ని శ్రేష్టకరమైనటువంటి చోటుకు తీసుకుని వెళ్ళదు, అది కూడా నిన్ను నష్టపరుస్తుందని రెండవ మాట చెప్పిన తర్వాత మూడోది ఏమంటాడు తెలుసా?
నిన్ను ఆయనతో చేర్చుకోవడం కొరకు, ఆయనతో సమీపంగా నిన్ను మార్చడం కొరకు తన కుమారుని బలి చేశాడు. అదే యేసయ్య శిలువయ్య. రోజు జ్ఞాపకం చేసుకుంటాను. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే నీవు యేసు క్రీస్తులో ఆయనకు సమీపంగా ఉండాలని, నీవు యేసు క్రీస్తులో ఆయనకు సమీపంగా నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వ్యాధి ఈ గస్తుడు అడిగినటువంటి మాట సరైనది కదా. ఏమంటాడు? తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేశాడు. ప్రభు ఏం చేశాడో తెలుసా? జనులు ముందుకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే జనులు ఆయన రోగగ్రస్తుడు కాబట్టి తాము అపవిత్రమైపోతామని రాలేదు. ఎవరు కూడా అపవిత్రత అనేటటువంటి పదం ఈరోజు సమాజంలో చాలా ఎక్కువగా వినిపించబడుతుంది. అపవిత్రులుగా మార్చబడడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటి వ్యక్తులను విడిచిపెట్టేసి యేసు ప్రభు ఏం చేశాడంటే దగ్గరికి లాగానే అక్కును చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు. అందరి చేత తృణీకరించబడినటువంటి జీవితాలు, అందరి చేత సమాజానికి దూరంగా ఉండవలసినటువంటి జీవితాలను హక్కున చేర్చుకొని ఆదరించేటటువంటి వాడు మన ప్రభు. ఉదయకాలంలో ఆయన సన్నిధిలో తన ఇష్ట ప్రకారంగా మన జీవితంలో తన కొరకు మార్చుకోవాలని ఇష్టపడుతుంటే తన నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం ఈ సమయాన. అవును, మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నటువంటి వాడు. మన జీవితాల ద్వారా దేవునికి మహిమను ఆపాదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ ప్రభువు నీకు తారసపడితే, ప్రభు నీకు ఎదురైతే ప్రభుతో ఈ మాట చెప్పగలవా? యేసయ్యా నీకు ఇష్టమైతే నా జీవితాన్ని సరిచేయి, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని నూతన పరచు, నీకు ఇష్టమైతే నేను నీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను. ఈ తీర్మానం నీకు దేవునికి ఉండవలసినటువంటిది, నీవు దేవునితో చేసుకోవాల్సినటువంటి ఈ తీర్మానం. ఒకవేళ ఈ తీర్మానం నీకు అవసరమైతే ప్రభుతో మాట్లాడు. ప్రేమగల ప్రభు నీకు వందనాలు. అవును తండ్రి, మా జీవితాలు ఈ లోకానికి వ్యర్థమైనవే, కానీ నీ కృప ద్వారా మేము నీ కొరకు జీవించడం కొరకు సహాయం ఇచ్చేవాడు నీవై ఉన్నాం. నా ఇష్టానుసారంగా, మా ఇష్టానుసారంగా మమ్మల్ని ఇష్టపడేటటువంటి వారి ఇష్టాల ప్రకారంగా మా జీవితాన్ని జీవిస్తే నష్టపోయేది మేమే. కాబట్టి నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నీకు ప్రీతికరంగా, నీకు మహిమకరంగా మేము జీవించగలగటానికి ఒక మార్గాన్ని మీరు సుగమం చేశారు. అది యేసయ్య మార్గం. మా కొరకు ఆయన నలుగొట్టేశారు, మా కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, మా కొరకు ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, మా కొరకు ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టారు. ఆ శిలువ మరణం ద్వారా మా జీవితాలకు నెమ్మది, రక్షణ అన్నారు. ప్రభా నీ శిలువ దగ్గరికి మేము వస్తున్నాం. నీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ నిత్య రాజ్య మహిమలో మేము పాలి భాగస్థులు అవడానికి ఒకే ఒక ఏకైక మార్గము మా ప్రభువైన యేసు క్రీస్తు అనే సత్యాన్ని గుర్తెరుగుతూ ప్రభు నీ పాదాల దగ్గర సాగిలపడి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంగీకరించండి. అలాంటి ప్రార్థన హృదయాల్లో కలిగి ఉన్నటువంటి బిడ్డలు మీరు దర్శించి ఆదరించి ప్రభా బలపరిచి నీ కొరకు జీవింప చేయమని కోరుతూ స్తోత్రాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుదాం.